bundle of borrowed material. అంటే భారత రాజ్యాంగం ఒక అరువు మూట. సో ఇది మీరు బాగా బైహార్ట్ చేసినటువంటి అంశం. ఇది ఏ రాజ్యాంగం నుంచి ఏ అంశాలు గ్రహించబడ్డాయి అనేదానికి. ద సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ఏ అంశాలని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది అంటే ఇప్పుడు యూజువల్గా టెక్స్ట్ బుక్కుల్లో మనం చదివేదే పద్ధతిలో దేశం ఆ దేశం నుంచి గ్రహించిన అంశాలు. బట్ దీనికి రివర్స్లో కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మోర్ సైంటిఫిక్ వే ఆఫ్ రిమెంబరింగ్ అన్నట్టు. ఇప్పుడు యూజువల్గా అయితే సోర్స్ ఇలా గుర్తు అండ్ మ్యాటర్స్ బారోడ్, ఇది జనరల్గా జరిగేది. అంటే సో ఇప్పుడు సపోజ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇది ఒక సోర్స్. దీని నుంచి ఫెడరలిజం ఇటువంటివి గ్రహించామంట. అలాగే బ్రిటన్ పార్లమెంటరీ గవర్నమెంట్ అంటాం. యుఎస్ఏ ఫండమెంటల్ రైట్స్ అన్నట్టు. ఇట్లా ముందు దేశం పేరు, ఆ తర్వాత దాని నుంచి గ్రహించిన అంశాలు ఇలా గుర్తుపెట్టుకుంటాం. బట్ దీన్ని తలకిందులు చేసి ఇప్పుడు సపోజ్ ప్రియాంబుల్ అంటే సబ్జెక్ట్ దేశం, సబ్జెక్ట్ అంటే కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏ దేశం నుంచి గ్రహించాం. ప్రియాంబుల్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి అనుకో. ఏది ఇప్పుడు జస్టిస్, న్యాయ భావన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. రష్యా లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఇది ఫ్రాన్స్. రిపబ్లిక్ కూడా ఫ్రాన్స్. ఇది సో ఇలా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఏ దేశం నుంచి గ్రహించామో ఆ కాన్సెప్ట్స్ అనేది కూడా ఒక పద్ధతి, గుర్తుపెట్టుకునే పద్ధతి. సో ప్రియాంబుల్లో ఈ అంశాలు గ్రహించబడ్డాయి. సో ఈ పద్ధతి వల్ల మనకి కన్ఫ్యూజన్ లేకుండా కొన్ని పదాల మధ్య ఉండేటటువంటి వేరియేషన్ దృష్టిలో పెట్టుకుని మనకి గుర్తుండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఇప్పుడు సిటిజన్షిప్ సంబంధించి అంటే పౌరసత్వం గురించి. ఇండియాలో ఉన్నటువంటి పౌరసత్వ విధానం ఏంటి? అమెరికాలో లాగా డబుల్ సిటిజన్షిప్పా ఆర్ బ్రిటన్లో లాగా సింగిల్ సిటిజన్షిప్పా? సో సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. ఇది ఇంగ్లాండ్ నుంచి గ్రహించబడింది. సో ఇంగ్లాండ్ నుంచి సింగిల్ సిటిజన్షిప్ అని గుర్తుపెట్టుకోవడం కాకుండా సిటిజన్షిప్ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి అంశము. అలాగే ఫండమెంటల్ రైట్స్ విషయంలో కొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ విత్ ఇన్ ది ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల్లో ఓన్లీ ప్రాథమిక హక్కుల జాబితా అది అనేది ఎక్కడి నుంచి? లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఏ దేశం? యుఎస్ఏ. ఇదవది. కానీ మొత్తం అన్ని హక్కులు యాజ్ ఇట్ ఈజ్గా అమెరికా నుంచి తీసుకోలేదు కదా, వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆ వేరియేషన్స్ అర్థం చేసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడతారు. అంటే లైక్ ఆర్టికల్ 14లో రూల్ ఆఫ్ లా ఉంది కదా. సో మరి ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ కూడా అమెరికాదేనా? సమన్యాయ పాలన ఏ దేశం? ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్నాం. తర్వాత ఈ హక్కుల్ని కాపాడే హక్కు ఏ హక్కు? రైట్ ఆఫ్ ద రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా ఏం చేస్తారు? రిట్లు జారీ చేస్తారు.
సో రిట్లు జారీ చేసే విధానం ఎక్కడిది? ఇంగ్లాండ్ది. అలాగే మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండర్ ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21లో చట్టం నిర్ధారించిన పద్ధతి అనే పదాలు ఉన్నాయి. ఇది ఎక్కడిది? ఇది జపాన్ నుంచి తీసుకున్నటువంటి. అలా సస్పెండింగ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ. అది అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయడం. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్. ఇది ఎక్కడిది? ఇది జర్మనీ. జనరల్గా ఎమర్జెన్సీ అనగానే జర్మనీ అంటాం. అలా అనకూడదు. ఎమర్జెన్సీ ఈజ్ నాట్ బారోడ్ ఫ్రమ్ జర్మనీ. ఆ ఆస్పెక్ట్ కూడా చెప్తాను. అది ఇదేంటిది? అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ అనే పద్ధతిని జర్మనీ నుంచి గ్రహించాం. అత్యవసర పరిస్థితిని విధించే పద్ధతి వేరే దేశం, వేరే సోర్స్ దానికి. ఇలా సో ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి అంశంలోనే 5 రకాలు 1 2 3 4 5 డైమెన్షన్స్ ఉన్నాయి. 5 రకాల సోర్సెస్ ఉన్నాయి. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇది తెలుసు, ఐర్లాండ్. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి గ్రహించాం. మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్ తర్వాత ఏముంది? ఫండమెంటల్ డ్యూటీస్ ఉంది, ప్రాథమిక విధులు. ఇది యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం. రష్యా నుంచి, యుఎస్ఎస్ఆర్ నుంచి గ్రహించడం జరిగింది. సో వరుసగా వచ్చినప్పుడు అంటే రాజ్యాంగంలో మొదటి 4 భాగాలు ఫస్ట్ ప్రియాంబుల్తో మొదలుపెట్టాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ సిటిజన్షిప్, థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్, అండ్ ఫోర్త్ పార్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 4A ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ. సో కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థకి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఏమంటాం? పార్లమెంటరీ గవర్నమెంట్ అంటాం. సో ఈ పార్లమెంటరీ గవర్నమెంట్ ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకో, ఇది తెలుసు. క్యాబినెట్ విధానం ఇది కూడా ఇంగ్లాండే. మరి కేంద్ర యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ ఉంటారు. మరి ఈ ప్రెసిడెంట్ వ్యవస్థ, ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎన్నిక విధానం, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి ఎక్కడిది? ఐర్లాండ్ నుంచి గ్రహించబడింది. మరి తొలగించే పద్ధతి, రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఇది అమెరికా నుంచి గ్రహించాం. ఇది ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఫ్రమ్ ద యుఎస్ఏ. అలాగే సో కేంద్రంలో రాష్ట్రపతి లేనప్పుడు రాష్ట్రపతిగా వ్యవహరించడానికి మనకి ఒక పోస్ట్ ఉంది, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి పదవి. ఇది కూడా యుఎస్ఏ నుంచి గ్రహించాం. అంటే వైస్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. అలాంటి విధానం అమెరికాలో ఉందంతే. అంటే అమెరికాలో కూడా
వైస్ ప్రెసిడెంట్ జనరల్గా చేసే పని సెనేట్కి అధ్యక్షత వహించడం, అండ్ ఇండియాలో రాష్ట్రపతి రాజ్యసభకి అధ్యక్షత వహించడం. ఈ విధానాన్ని అమెరికా నుంచి గ్రహించాం. తర్వాత పార్లమెంట్ ఉంది. సో ఈ పార్లమెంట్కి సంబంధించి అసలు పార్లమెంటు సిస్టమ్ ఆఫ్ పార్లమెంట్ ఇంగ్లాండ్, అలాగే లా మేకింగ్ ప్రొసీజర్ ఇది కూడా ఇంగ్లాండే. లా మేకింగ్ ప్రొసీజర్ అంటే చట్టాలను తయారు చేసే పద్ధతి. సో ఇప్పుడు ఈ పార్లమెంట్లో ఎగువ సభ దిగువ సభ ఉన్నాయి. దాన్ని ఏమంటారు? బైకామరలిజం అంటారు. సో ఈ బైకామరలిజం కూడా ఇంగ్లాండే. ద్విసభా విధానం ఇంగ్లాండ్ నుంచి గ్రహించబడింది. ఈ ఎంపీలకి ప్రత్యేక హక్కులు ఉంటాయి. దాన్ని ప్రివిలేజెస్ ఆఫ్ ఎంపీస్. ఇది కూడా యూకేనే. ఇంగ్లాండ్ నుంచే పార్లమెంటు సభ్యుల సభా హక్కులు. సో ఈ 4 అంశాలు ఇంగ్లాండ్కి సంబంధించి. పార్లమెంటు విషయంలో 4 అంశాలు ఇంగ్లాండ్ నుంచి గ్రహించడం జరిగితే, మరి ద ప్రొసీజర్ ఆఫ్ ఎలెక్టింగ్ ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, సౌత్ ఆఫ్రికా నుంచి రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించాం. అంటే రాజ్యసభలో 2 రకాల సభ్యులు ఉంటారు. ఒకళ్ళేమో ఎలక్ట్ అవుతారు. ఎలక్ట్ అయ్యేది ఎక్కడి నుంచి ఎలక్ట్ అవుతారు? రాష్ట్రాల ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటున్నారు. అండ్ ఒక 12 మంది నామినేటింగ్ ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ఇది ఐర్లాండ్ నుంచి. సో రాజ్యసభ సభ్యుల ఎన్నిక సౌత్ ఆఫ్రికా నుంచి అయితే, రాజ్యసభ సభ్యుల నామినేషన్ విధానం ఐర్లాండ్ నుంచి గ్రహించబడింది. అది. సో ఇటువంటి వేరియేషన్స్ సులభంగా గుర్తుండాలంటే కంట్రీ అండ్ బారోడ్ ఐటెం కాకుండా కాన్సెప్ట్ కంట్రీ ఈ రకంగా చదువుకుంటే మనకి ఆ వేరియేషన్స్ గుర్తుపడతాం. అండ్ తర్వాత ఒక బిల్లుని ఒక సభ ఆమోదించి ఇంకో సభ తిరస్కరిస్తే ఏం చేస్తారు? జాయింట్ మీటింగ్ పెడతారు. సో ఈ జాయింట్ మీటింగ్ ఆఫ్ పార్లమెంటు ఉమ్మడి సమావేశం ఇది ఆస్ట్రేలియా నుంచి. పార్లమెంటు ఉమ్మడి సమావేశ విధానం ఆస్ట్రేలియా. సో ఈ పార్ట్ 5లో కార్యనిర్వాహక వ్యవస్థ అండ్ శాసన వ్యవస్థ. అండ్ ఇంకో మూడోది ఏంటి? జ్యుడిషియరీ. సో సుప్రీం కోర్టుకు సంబంధించిన అంశం. సో సుప్రీం కోర్టు వ్యవస్థ అంటే ద సిస్టమ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇది జనరల్గా సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి గ్రహించబడింది అనగానే అమెరికా అంటాం. బట్ ఎక్కడిది అంటే అసలు సుప్రీంకోర్టు ఉండాలి అనేటటువంటి ఆలోచన 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి వచ్చింది. అది. సో సుప్రీంకోర్టు వ్యవస్థ 1935 భారత ప్రభుత్వ చట్టం. మరి అమెరికా నుంచి గ్రహించినటువంటి ఆస్పెక్ట్ ఏంటి సుప్రీంకోర్టు విషయంలో అంటే, దెర్ ఆర్ 3 థింగ్స్ స్పెసిఫికలీ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, తర్వాత జ్యుడిషియల్ రివ్యూ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, అండ్ రిమూవింగ్ ది జడ్జెస్, న్యాయమూర్తుల తొలగింపు.
న్యాయమూర్తుల తొలగింపు. ఈ మూడు అమెరికా. టోటల్గా సుప్రీంకోర్టు మొత్తం అమెరికాకి కాదు. సుప్రీంకోర్టు అనే ఐడియా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఆ సుప్రీంకోర్టులో మళ్ళీ పనితీరు అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష, అండ్ రిమూవింగ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానం, ఇటువంటివన్నీ ఈ అమెరికా నుంచి వచ్చినాయి. మరి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, సో ఇండియాలో న్యాయ వ్యవస్థ యొక్క లక్షణాలను చూస్తే రెండు అంశాలు. ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇంటిగ్రేటెడ్ అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. అండ్ ఆర్టికల్ 143 తెలుసు మీకు, ఇది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టు యొక్క సలహా అధికార పరిధి ఎవరికి ఇస్తే సలహా? ప్రెసిడెంట్కి ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది కెనడా నుంచి గ్రహించింది. సో కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి ఆస్పెక్ట్. సో ఇదొక డైమెన్షన్. అంటే సో ప్రియాంబుల్, సిటిజన్షిప్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, కేంద్ర ప్రభుత్వంలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, మూడు అయినాయి. తర్వాత నెక్స్ట్ ఏది వస్తుంది? స్టేట్ గవర్నమెంట్. సో ఈ స్టేట్ గవర్నమెంట్లో మనకి ఉండేది గవర్నర్. సో ఈ గవర్నర్ వ్యవస్థ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి వచ్చింది. అంటే అసలు గవర్నర్ ఉండాలి అని చెప్పినటువంటిది. కానీ గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. గవర్నర్ అపాయింటెడ్ బై యూనియన్ గవర్నమెంట్ అనేది కెనడా నుంచి వచ్చింది. గవర్నర్ని కేంద్రం నియమించడం కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశం. తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఫెడరలిజం, సమాఖ్య. సో సమాఖ్య విషయంలో అసలు ఫెడరేషన్ అనే కాన్సెప్ట్ అసలు ఇండియాలో మొదటిసారిగా ఫెడరేషన్ అనే భావన తెలిసిందే ఎలా? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా. కెనడా నుంచి కాదు. మరి ఫెడరేషన్ కెనడా నుంచి గ్రహించిన అంశాలు అనే లిస్టులో ఫెడరేషన్ అని రాసి ఉంటుంది. బట్ అది బ్లైండ్గా రాస్తాం అట్లా. బట్ కెనడా నుంచి వచ్చినటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్, బలమైన కేంద్ర ప్రభుత్వం కలిగిన సమాఖ్య. ఇది కెనడా నుంచి. బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య వ్యవస్థ కెనడా నుంచి గ్రహించబడింది. సో జస్ట్ కెనడా సమాఖ్య అని అనకూడదు. కెనడా నుంచి ఏం గ్రహించారు అని అంటే కేంద్రం రాష్ట్రాల కన్నా ఎక్కువ బలమైంది. ఏ విషయంలో బలమైంది? అధికారాల విషయంలో బలమైంది. అలాగే ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన 3 జాబితాల రూపంలో ఉంటుంది. 3 జాబితాలు: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సో ఈ 3 లిస్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1935 నుంచి వచ్చినాయి. సో సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు అండ్ ఇంకోటి కాంకరెంట్ లిస్ట్ అన్న. మరి ఆ కాంకరెంట్ లిస్ట్ ఎక్కడిది? 3 జాబితాలు ఉండాలని చెప్పింది 1935 యాక్ట్. బట్ ఆ 1935 యాక్ట్లో కాంకరెంట్ లిస్ట్ ఉంది. అందులో ఉన్నటువంటి అంశాలు తీసుకోలేం మనం. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏ దేశం నుంచి తీసుకున్నాం?
ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ది కాంకరెంట్ లిస్ట్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఉమ్మడి జాబితా. ఇప్పుడు అమెరికాలో అవశిష్టాధికారాలు ఉంటాయి. ఎవరికి? అమెరికాలో అవశిష్టాధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి. ఇండియాలో రెసిడ్యూరీ పవర్స్ ఆర్ గివెన్ టు యూనియన్ గవర్నమెంట్. సో కేంద్రానికి అవశిష్టాధికారాలు అనే పద్ధతి కెనడా నుంచి గ్రహించు. కేంద్రానికి అవశిష్టాధికారాలు. మళ్ళీ అదేవిధంగా ఇంటర్స్టేట్ ట్రేడ్. ఆస్ట్రేలియా. అంతర్రాష్ట్ర వ్యాపారం, ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి మధ్య వ్యాపార సంబంధాలు, అంతర్రాష్ట్ర వ్యాపారం ఆస్ట్రేలియా నుంచి గ్రహించబడింది. అండ్ తర్వాత ఎమర్జెన్సీ ఇంపోజింగ్. అసలు అత్యవసర పరిస్థితి విధించాలి, రాష్ట్రాల్లో విధించవచ్చు, రాష్ట్రాల అధికారాలను రద్దు చేయొచ్చు అనేది 1935 యాక్ట్. జనరల్గా ఉండేదేంటి, అసలు జర్మనీ అనేస్తాం కదా, అత్యవసర పరిస్థితి అనగానే జర్మనీ అంటాం. బట్ అత్యవసర పరిస్థితిని తీసుకుంది 1935 యాక్ట్ ద్వారా. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయడం అనేది జర్మనీ నుంచి. సో ఇక్కడ అసలు ఇంపోజింగ్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితిని విధించడం 3 రకాల పద్ధతుల్లో విధించడం. జర్మనీలో 3 రకాల అత్యవసర పరిస్థితులు లేవు. ఓన్లీ 1935 యాక్ట్లో మాత్రమే 3 రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి. ఏది? నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూలు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆ 3 రకాలు ఉండేది ఇక్కడ. అలాగే పార్టిసిపేషన్ ఆఫ్ స్టేట్స్. in amending the constitution. సో రాజ్యాంగాన్ని సవరించడంలో రాష్ట్రాల భాగస్వామ్యం, రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల భాగస్వామ్యం. ఇది సౌత్ ఆఫ్రికా. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది amendment of the constitution, it is the participation of states in amending the constitution. రాజ్యాంగాన్ని సవరించడంలో రాష్ట్రాల భాగస్వామ్యం. సో ఇది పద్ధతి, అంటే ద మెథడ్ ఆఫ్ అనదర్ మెథడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది డైరెక్ట్గా దేశం, ఆ దేశం నుంచి గ్రహించిన అంశాలు, అది ఇప్పటిదాకా బైహెడ్ చేశారు. బట్ రివర్స్లో, ఈ రివర్స్లో చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని మైక్రో డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఏ దేశం నుంచి ఏది గ్రహించామనేటటువంటి విషయంలో అవి స్పష్టంగా తెలుస్తాయి అన్నమాట. సో రేపు కంటిన్యూ.